హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 205-206 భాగాలు. ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటుంది. వాడంటే ఇష్టం లేదని చెప్పి ఈ రోజేమో వాళ్ళ నాన్నతో మాట్లాడమని చెప్తుంది. కేవలం నేనన్న మాటలు పట్టుకుని ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందా? ముందు తనతో ఒకసారి మాట్లాడాలి అనుకుని యశు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ రామ్. యశు, నేను నీతో మాట్లాడాలి అని యశుని కదిలిస్తే చెవిలో హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి, ఏంటి బావా, ఉన్నట్టుండి ఊరెళ్తానంటున్నావేంటి అని అడిగాడు. చెప్పాను కదా బావా, బోరుగా ఉంది. అయినా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందేగా. అక్కడైతే అలవాటు కదా, ఇంత బోర్ ఫీలింగ్ ఉండదు. దగ్గరకొచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, బోర్ కొట్టి వెళ్తున్నావా లేదంటే నేనన్న మాటలకి బాధపడి వెళ్ళిపోతున్నావా? ఇందులో బాధపడ్డానికి ఏముంది బావా? నా మీద నీ ఒపీనియన్ ఏంటో చాలా క్లియర్గా చెప్పావు. కాకపోతే నా మీద నీకంత ద్వేషం ఉందని తెలియక నేనే నిన్ను ఎక్కువగా విసిగించినట్టున్నాను. దానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఐఎమ్ రియల్లీ సో సారీ బావా. నా వల్ల ఇక నీకెలాంటి ఇబ్బంది ఉండదు. యశు, నీ మీద నాకెలాంటి ద్వేషం లేదు. కాకపోతే అమ్మ సడన్గా అడగగానే ఫ్రస్ట్రేషన్లో ఏదో అలా మాట్లాడానే తప్ప నువ్వనుకున్నట్టేం కాదు. నవ్వుతూ, ఏదైతేనేం బావా, మనసులో ఉన్నదే కదా బయటకొస్తుంది. నీ గురించి నేనెప్పుడూ తప్పుగా అనుకోను. నీ ఉద్దేశం నువ్వు చెప్పావు, దాంట్లో తప్పేం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, నేను వెళ్తాను అని చెప్పి రామ్ సమాధానం వినకుండానే వెళ్ళిపోయింది యశు. తన మాటలకి విసుగు, కోపం అన్నీ కంబైన్డ్గా వస్తుంటే ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియక చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. అమ్మా, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను, ఇక మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు అని అభిరామ్ అనగానే, అప్పుడే వెళ్ళిపోతావా? కానీ ఇక్కడే పని చేయాలన్నావు కదా బాబూ అని కంగారుగా అడిగింది మీనాక్షి. అన్నానమ్మా, కానీ ఇక్కడి పరిస్థితులు నేను పనిచేయడానికి సహకరించట్లేదు. అందుకే మా ఊర్లోనే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను అని అభిరామ్ అంటే, కానీ బాబూ, అప్పుడప్పుడు రావచ్చు కదా. లేదమ్మా, నాకిక్కడ పనిలేదు, నేనిక వెళ్ళిపోవాలి అన్నాడు అభి. కన్నీళ్లతో, ఈ అమ్మని గుర్తుపెట్టుకుంటావు కదా? మర్చిపోతే కదమ్మా గుర్తుపెట్టుకోవడానికి. ఏంటో నువ్విక రావంటే ఏదోలా ఉంది బాబూ. కొన్ని బంధాలు అంతేనమ్మా, విడదీయాలన్నా వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకో తెలీదు, నా జీవితంలో ఎవ్వరు నాకు ఎదురుపడినా వాళ్ళిలా మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. కట్టుకున్న భర్త, కన్న బిడ్డ అందరూ అంతే. ఈరోజు నువ్వు కూడా నన్నొదిలి వెళ్ళిపోతున్నావు అంటూ అభిని చెంపలు ఫేస్ పట్టుకొని ఆపేక్షగా మీనాక్షి చెప్తుంటే, తప్పదు కదమ్మా, ఇక నేను బయలుదేరతాను అన్నాడు అభిరామ్. కళ్ళు తుడుచుకుని, సరే జాగ్రత్తగా వెళ్ళు బాబు, దేవుడిచ్చిన ఈ అమ్మని మాత్రం మర్చిపోకు అంటుంటే, ఈ ఒక్కరోజేనమ్మా, రేపటి నుండి నువ్వు శాశ్వతంగా నా దగ్గరే ఉంటున్నావు. నేనెవరో తెలిసిన క్షణం నీ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడ్డానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనుకుని ఇక బయలుదేరతానమ్మా అన్నాడు అభి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి అతని చేతిని వదల్లేక వదులుతుంది మీనాక్షి. కళ్ళు మసకబారుతుంటే అభి రూపం దూరమైపోయింది మీనాక్షికి. దాదాపు 4 రోజుల తర్వాత ప్రద్యుమ్నపురానికి వచ్చిన అభిరామ్ గేట్ లోపలికి రాగానే ఎదురొచ్చిన రాధని చూసి ఏదో అనబోయేంతలో, ఏంటి, మీ ఆవిడతో ఏమైనా గొడవ అని అడిగింది రాధ. ఏ, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, చెప్పా పెట్టకుండా ఊరెళ్ళినట్టున్నావు కదా అందుకు. నవ్వి, చెప్పకుండా ఊరెళ్తే గొడవ పడినట్ట రాధా? ఏమో, నాకలా అనిపించింది అని తన వైపు ఓరగా చూస్తూ, మీరిలా విడిపోతే నేను మధ్యలో రావడానికి స్కోప్ ఉంటుంది కదా
అందుకే అడుగుతున్నా అని రాధ నవ్వుతుంటే, ట్రై చెయ్యి, నాకు ఏ అబ్జెక్షన్ లేదు అని నవ్వేశాడు అభి. నిజంగా అంటున్నావా? నవ్వి వెళ్ళిపోతుంటే, ఈ నవ్వుకు అర్థమేంటో నాకు తెలీదా అంది రాధ. చెప్పానుగా రాధా, నువ్వు నా లైఫ్లో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా లైఫ్లో ఉన్నావు. అందులోనే ఉన్నానన్నప్పుడు నీతో కూడా ఉండొచ్చు కదా అంటూ తనకు వెనకే అడుగులేస్తుంది రాధ. తన చేయి పట్టుకుని పక్కకు లాగి, నడవాల్సింది నా అడుగులో అడుగు వేసి కాదు, నా పక్కన నా అడుగుతో పాటు అడుగేసి అంటూ రాధ భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకెళ్తున్నాడు అభిరామ్. కోపంగా అభిరామ్ చేతిని విసిరికొట్టి విసురుగా లోపలికెళ్ళిపోయింది రాధ. నువ్వేంటో నాకు తెలుసు రాధా, కావాలని నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నావు అనుకుని నవ్వుకుంటూ లోపలికెళ్లాడు అభిరామ్. రావే రాధా, ఏంటి మధ్య బంగ్లాకి రావడమే మానేశావు? నేను బొట్టు పెట్టి మళ్ళీ పిలవాలా ఏంటి అంది అరుంధతమ్మ. బొట్టు పెట్టి పిలవడానికి నేనేమైనా పరాయిదాన్నా అమ్మమ్మా? నేను ఈ ఇంటి మనిషినే అని నువ్వనుకుంటే సరిపోదే. నీకంత కోరిగ్గా ఉంటే చెప్పు, నా మనవడికిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు పిలవాల్సిన పనేంటి? ఈ బంగళా మొత్తం నీదే అయిపోతుంది అంది అరుంధతమ్మ. నవ్వుతూ వెనకనున్న అభిరామ్ వైపు చూసింది రాధ. అరే మనవడా, వచ్చేశావా? చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళిపోయావురా అంటుంటే, ఏం లేదు నానమ్మా, కొంచెం పనుండి ఊరెళ్ళాను. చూసావా కృష్ణ, అమ్మమ్మ ఏమంటుందో? మనిద్దరికీ పెళ్లి జరిపిస్తానంటుంది అని రాధ అంటే, ఒసేయ్, నేనన్నది వాడితో కాదే, నా చిన్న మనవడితో అని అరుంధతమ్మ కంగారుగా అనగానే గట్టిగా నవ్వేశాడు అభిరామ్. ఏంటన్నయ్యా అలా నవ్వుతున్నావు అంటూ వచ్చాడు రామ్ అప్పుడే. ఏం లేదురా, నానమ్మ నీకు రాధకి పెళ్లి చేస్తానంటుంది. అంటే తప్పేముంది బావా, ఎటూ రాధకి మీ ఇద్దరి గురించి చిన్నప్పటి నుండి బాగా తెలుసు కదా అంది అక్కడే ఉన్న యశు. ఆ మాటకి యశు వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు రామ్. రాధ కోపంగా, చాలే ఆపుతావా? ఈ రాధ ఎప్పటికీ కృష్ణుడికి మాత్రమే సొంతం. అరుంధతమ్మ నవ్వుతూ, కొంపదీసి నా పెద్దవన్నిగాని చేసుకుంటావా ఏంటే? చెప్పాను కదా అమ్మమ్మ, ఈ రాధ ఎప్పుడూ కృష్ణుడికే సొంతమని. నేను వెళ్ళి అందరికీ కాఫీ తీసుకొస్తాను అంటూ రాధ కిచెన్లోకి వెళ్ళిపోగానే, 4 రోజుల నుండి అభి ఫోన్ లేక తన మాట వినిపించక పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే దిగాలుగా ఉన్న మను అభి గొంతుకి చెంగున లేచి పరుగు పరుగున తన ఎదురుగా నిలబడింది. ఆమె వైపు ఒకసారి చూసి ముఖం తిప్పేసుకున్నాడు అభిరామ్. నీకు టీ తీసుకురానా అభి అంటే, అక్కర్లేదులే, నేను తీసుకొచ్చాను అంది రాధ. అభి నార్మల్ టీ తాగడు రాధా అంది మను. నా కృష్ణ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. తన కోసం స్పెషల్గా గ్రీన్ టీనే తీసుకొచ్చాను, తీసుకో కృష్ణ అంటూ అభికి కప్ అందివ్వగానే, థ్యాంక్ యూ రాధా, నా గురించి నీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. ఎవరైనా నీ తర్వాతే అని అభిరామ్ మనుని చూసి చెప్తుంటే బాధగా తలోంచుకుంది మను. టీ తాగి తన వైపు కూడా చూడకుండా రూమ్కి వెళ్ళిపోయాడు అభిరామ్. మను కూడా తన వెనకే వెళ్ళింది. ఫ్రెష్ అవ్వడానికి వెళ్లబోతుంటే తనకి అడ్డంగా నిలబడి, సారీ అభి, ఏదో అనబోయి ఇంకేదో మాట్లాడి నిన్ను చాలా హర్ట్ చేశాను అంటుంటే ఆమె వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని, ఎందుకు నా మీద అంత కోపం? తెలియక అన్నానని సారీ చెప్తున్నాను కదా. 4 రోజులుగా నాతో మాట్లాడడం కూడా మానేశావు అని బాధగా అంటున్నా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అది సారీ. ఒక మాట అనడం, దానికి సారీ చెప్పడం, ఇలా ఏడవడం నీకు బాగా అలవాటైపోయింది కదా. కానీ ప్రతిసారి నువ్వన్నంత తేలిగ్గా నేను ఆ మాటని తీసుకోలేను మను. నేను కావాలని అనలేదపి, ఏదో మీ అమ్మ కోసం ఆలోచిస్తావేమోనని. కోపంగా, మనిద్దరి మధ్యలోకి మరో మనిషిని తీసుకురావద్దని ఎవరి గురించి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా? ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. పదే పదే అదే తప్పు చేసి మన మధ్య దూరాన్ని పెంచుతున్నావు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను అభి. నువ్వెంత బాధపడినా నా మనసు ప్రస్తుతానికి కరగడానికి రెడీగా లేదు అని చెప్పి కోపంగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే, ఎప్పుడు తిన్నాడో ఏంటోనని ఏమైనా తీసుకురావడానికి వెళ్ళింది మను. అప్పటిదాకా డోర్ వెనక నుండి ఇదంతా చూస్తున్న రాధ, ఇదొక్కటికి చాలదా మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఇంకాస్త దూరం చేసి మధ్యలోకి నేను రావడానికి అనుకొని నవ్వుకుంది. నా కృష్ణని బాధ పెట్టినందుకు నువ్వు బాధపడాలిగా మను.
నువ్వేం బాధపడకు, దానికి నేనున్నానుగా నిన్ను బాధ పెట్టడానికి అనుకుంది రాధ. నువ్వేంటి ఇక్కడున్నావు అని ఇంతలో వినిపించిన అభి గొంతుకు, నువ్వేగా, నీకేం కావాలో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదన్నావు అని తెలివిగా చెప్పింది రాధ. అయితే దగ్గరగా వచ్చి అనాచ్ఛాదితంగా కనిపిస్తున్న నీళ్లు చిల్లి నిలిచిన అతని గుండెల మీద చేత్తో నిమురుతూ, అందుకే నీకు కావాల్సింది ఇద్దామని వచ్చాను అంటూ కళ్ళు మాత్రం పైకెత్తి ఓరగా అతన్ని చూస్తుంటే, అప్పుడే అభి కోసం స్నాక్స్ తీసుకొచ్చిన మను వీళ్ళని చూసి దూరంగా ఆగిపోయింది. మనును చూసిన అభి నవ్వుకొని, అలాగా, ఏమిద్దామని వచ్చావు అన్నాడు రాధతో. నీకు మీ ఆవిడ నుండి ఏం దొరకట్లేదో అదిద్దామని వచ్చానంటూ గట్టిగా తనని హత్తుకుంది రాధ. నవ్వుతూ రాధ చుట్టూ చేతులేసి నిమురుతూ, థ్యాంక్యూ రాధ, నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టుగా చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోలేదు అన్నాడు. నేను నీ రాధని కదా కృష్ణ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను నీకోసం తినటానికి ఏమైనా తీసుకొస్తానంటూ వెళ్ళిపోతూ మనుని చూసి, కృష్ణ చాలా చిలిపి మను, తన అల్లిరిని అస్సలు తట్టుకోలేం అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే కోపంగా లోపలికొచ్చిన మను, ఏంటిదంతా అని అడిగింది. ఏంటి? రాధతో ఆ మాటలేంటి? ఏముంది, నీ పని తను చేస్తానంటుంది. కోపంగా, నన్నేడిపించడానికి మీ ఇద్దరు ఆడుతున్న నాటకాలు ఆ మాత్రం నాకు అర్థం కాదనుకున్నావా? అంతలేదు, మన మధ్య అది తప్ప ఏమీ లేదని తేల్చేసావు కదా. నీ మీద కోపంతో రాధకి దగ్గరవుతున్నాను. చాలే, ఇక ఆపు, నాకేం నీ మీద అంత అనుమానం లేదు. నువ్వేంటో నాకు తెలీదా? నన్ను తప్ప కల్లో కూడా మరో అమ్మాయిని ఊహించుకోలేవు. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి బాగానే యాక్ట్ చేస్తున్నారు, కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో, మీరు చేసినంత మాత్రాన మీ మధ్య ఏదో ఉందని అనుమానపడేదాన్ని కాదు. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు తిను అంటూ ప్లేట్ తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మను. మను, కృష్ణ రమ్మంటున్నాడా అని రాధ అడిగితే, ఎందుకు, బయటికి వెళ్దామన్నాడు. కొట్టానంటేనా? మీ ఇద్దరి యాక్టింగ్లు నా దగ్గర కాదు రాధా. దేవుడే దిగొచ్చి మీ గురించి చెప్పినా నేను నమ్మను. అయ్యో మను, నిజంగానే కృష్ణ నేను కలిసి అని రాధ ఏదో చెప్పబోతుంటే, ఎక్కడికైనా వెళ్ళండి, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. ఎన్నురేజులలా ఉంటాడో నేను చూస్తాను అని కోపంగా మను వెళ్తుంటే తన వైపే సీరియస్గా చూస్తుంది రాధ. 3 నెలలుగా తనకి దూరమైన కొడుకు ప్రేమని అందిస్తూ తనని తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న అభి కూడా తనకి దూరమవడంతో తనకి చేరువుగా వచ్చిన ప్రతి ఒక్కరూ మధ్యలోనే తనకి దూరమవుతుంటే తిండి నీళ్లు కూడా మానేసి బాధపడుతున్న మీనాక్షికి కళ్ళు తుడుచుకుని ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించింది. నమస్కారమమ్మా, రేపే మీరు విడుదలవుతున్నారు అని రంగనాథ్ చెప్పగానే షాక్గా, ఏంటి అంది మీనాక్షి. అవునమ్మా, కోర్టు మీకు విధించిన 20 ఏళ్ల శిక్ష రేపొద్దున్నే పూర్తవుతుంది. మిమ్మల్ని ఉదయాన్నే విడుదల చేస్తాం అన్నాడు జైలర్ రంగనాథ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. మనుని ఏడ్పించడానికి అభి పూర్తిగా 2 రోజులు మీనాక్షి దగ్గరే ఉండిపోయాడు. వచ్చిన తర్వాత కూడా చూసారా, రాధతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ మనుని కావాలని ఉడుక్కునేలా చేస్తున్నాడు. మరి రాధ నిజంగానే అతనితో క్లోజ్గా ఉంటుందా, లేదంటే అలా నటిస్తుందా? సీరియస్గా మనుని చూసిన చూపుకి అర్థమేంటి? అలానే మీనాక్షీదేవి మొత్తానికి విడుదలైపోయింది. మరిప్పుడు ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? ప్రద్యుమ్నపురానికి వెళ్తే అక్కడ అభిరామ్ని చూస్తుంది. బాబోయ్, ఎన్ని ప్రశ్నలు! చాలా యాంగ్జైటీగా ఉంది కదా. సో అస్సలు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ ఎపిసోడ్. అలానే ఫ్రెండ్స్, ఇంకా మన స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు మనోభిరామ స్టోరీ చాలా వరకు ముందుకు వెళ్ళి ఉంది, అది మొత్తం ఒకేసారి చదివేయచ్చు. థ్యాంక్ యూ.